చిన్న చిన్న విషయాలకు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్న చిన్నారుల చావు వార్తలు నా కళాన్ని ఇలా కదిలించాయి. ఎందుకు ఈ చదువు? విద్య ఏం చేస్తుంది? విజ్ఞానం ఎవరికిస్తుంది? ప్రతి దానికి ప్రాణం తీసుకునే పాఠం ఏ సిలబస్ నేర్పిస్తుంది? 12 గంటల చదువులు, ప్రతి గంట వదలని మొబైల్ క్లాసులు, 100కు 100 మార్కులు, కాలేజీ నుండే కంట్రీ వదిలేసే జాబులు. ఇన్ని సాధిస్తున్నా మరి యువత కండరాలు ఎందుకిలా కృంగిపోతున్నాయి? నాన్న తిడితే చావు, అమ్మ వద్దంటే చావు, ప్రేమ పెళ్లికి కాదంటే చావు, పెళ్లి ఇచ్చిన బంధం అర్థం కాకుంటే చావు. ఉద్యోగం రాకున్నా చావే, ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువైనా చావే, నవ్వినా చావే, నవ్వలేకపోయినా చావే, మిత్రుడు గొడవాడితే చావే, టీచర్ గట్టిగా చదవమన్నా చావే. బన్ను కోసం చావే, ఆఖరికి పెన్ను కోసం కూడా చావే. అన్నిటికీ చావే అని నేర్పించే ఈ ఆలోచనలకి ఏ ర్యాంకు ఇవ్వాలి? జీవించడం నేర్పించలేని ఈ చదువులను ఏ ఘాటన కట్టాలి? చదువు అంటే ఇది కాదు, చదవాల్సింది ఇలా కానే కాదు. చీకటి నుండి వెలుగుకు, భయం నుండి విజయం వైపుకు, సాధన నుండి శిఖరానికి మార్గం వేసేదే చదువు. అది నిజంగా మనం ఇస్తే ఈ లేత హృదయాలు ఉక్కు పిడికిళ్ళుగా మారుతాయి. చావుకు కూడా సమాధానం చెప్పే దేవుని సన్నిధానంగా నిలుస్తాయి. చెప్పండి పిల్లలకు, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని చెప్పే మన సంస్కృతిని, అది చూపే భారతీయ ధార్మిక వేదాన్ని అది మీ పిల్లలకి చెప్పగలిగితే వారే మృత్యువును కూడా ఎదురించగలిగే అమృతమూర్తులుగా తయారవుతారు. మనకి, ఈ దేశానికి ఉక్కు పిడికిళ్ళు కలిగినటువంటి కండరాలతో నిలిచిన యువతగా వివేకానందుని స్ఫూర్తిని చాటి చెప్తారు.